అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు టెన్షన్లో ఉన్నారు. ఏం చేయాలో ఆ ఎమ్మెల్యేలకు అర్థమైతలేదు. ఆఖరికి మళ్ళీ రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తురట. కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులను కలిసేటటువంటి కార్యక్రమం చేస్తురట. వీళ్ళకంటే ముందు కేటీఆర్ని కలిసే ప్రయత్నం చేస్తురట, హరీష్ రావుని కలిసే ప్రయత్నం చేస్తురట. కొంతమంది ఎమ్మెల్యేలతో మాట్లాడుతురట బీఆర్ఎస్ పార్టీలతోటి. కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లతోటి కేసీఆర్కు బాగా దగ్గరుండేటటువంటి వ్యక్తులతో మాట్లాడుతురట. కేసీఆర్ కాల్ముక్తం, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీకి వచ్చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టాం, బీఆర్ఎస్లోనే ఉంటామని చెప్పి రకరకాలుగా కేసీఆర్ను బతలాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కేసీఆర్ చెప్పిండట, వాళ్ళు ఏమైనా రాంగా మనం వద్దనమా, పార్టీ మీటింగ్ జరుగుతుంది, వచ్చినోడు రాని అని చెప్పి కేసీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. అయితే మరి పార్టీ మీటింగ్ జరిగినప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టిండు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో. తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్లో కీలకంగా మాట్లాడే కార్యక్రమం చేసిండు. మరి ఆ టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్కి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, అట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతలు అందరూ వచ్చారు. అందరూ హాజరయ్యారు. దాదాపు 250 మంది లీడర్లు, మొత్తం కీలకమైనటువంటి లీడర్లు వచ్చారు. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే రావచ్చు కదా, మరి ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణం ఏంది? ఈ 10 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతారు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు, వీళ్ళు పార్టీ మారిరు అని చెప్పడానికి సరైనటువంటి ఎవిడెన్స్ లేదు అని చెప్పి స్పీకర్ సార్ ఒక సంచలనమైనటువంటి డిసిషన్ ఇచ్చిండు. ఆ డిసిషన్ చూసిన తర్వాత ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే పర్సన్ అయ్యారట. అరే రేవంత్ రెడ్డితో తిరిగిర్రు, రేవంత్ రెడ్డితో కండవాలు కప్పుకొని మీటింగ్లకు పోయిర్రు, ఢిల్లీకి పోయిర్రు, ఆడికిడికి పోయిర్రు, మేము అసలు పార్టీ మారలేదని చెప్తారు, ఇంత పచ్చబద్ధమా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలే పర్సన్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా పర్సన్ అయ్యారు. ఇప్పుడు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ మళ్ళీ కోర్టుకు పోబోతుండట. ఇక మేము కోర్టులోనే తెలుసుకుంటాం, వీళ్ళు పార్టీ మారినట్టు చాలా ఎవిడెన్స్ ఇచ్చినాం, చాలా ప్రూఫ్స్ ఇచ్చినాం, వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు కూడా ఇచ్చినాం, వాళ్ళ కండవాలు కప్పుకొని తిరుగుతున్నటువంటి ఫోటోలు, వీడియోలు ఇచ్చినాం. ఇవన్నీ ఇచ్చినాక కూడా స్పీకర్ సార్ పార్టీ మారదని ఎట్లా చెప్తాడు? అసలు స్పీకర్ సార్ ఏం విచారణ చేసిండు? ఎట్లా విచారణ చేసిండు? ప్రజాస్వామ్యం కూని అవుతుంది, ప్రజాస్వామ్యం కరెక్ట్ నడుస్తలేదు, రాజ్యాంగబద్ధంగా ముందుకు పోతలేరు అనేటటువంటి భావనలో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన మళ్ళీ కోర్టులో కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఆ బతలాడు స్టార్ట్ చేశారు. కేసీఆర్ ఎప్పుడైతే మళ్ళీ కోర్టుకు పోయే అవకాశం ఉంది అని తెలిసిందో, మమ్మల్ని వదిలిపెట్టేటట్టు లేడు కేసీఆర్, ఇక మా పని అయ్యేటట్టే ఉంది, ఉప ఎన్నిక జరిగేటట్టే ఉంది, మా దుకాణం బంద్ అయ్యేటట్టే ఉంది, మాకు వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి ఆలోచనతోటి పాపం ఎమ్మెల్యేలు కేసీఆర్ని, కేటీఆర్ రిక్వెస్ట్ చేస్తున్నారట, సార్ ప్లీజ్ మళ్ళీ వస్తాం, మీ దాంట్లోనే ఉంటాం, తెలిసి తెలియక కాంగ్రెస్లోకి పోయినాం, ఇక పోము, ప్లీజ్ మీకు దండం పెడతా, కాల్మొక్త తీసుకోర్రి అని చెప్పి ఇప్పుడు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బతలాడుకునేటటువంటి పరిస్థితి. దీంట్లో మన స్పీకర్ సార్ తెల్లం వెంకట్రావు, అరకెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, గూడెంమైపాల్ రెడ్డి పార్టీయే మారలేదని చెప్పిండు. మరి తెల్లం వెంకట్రావు అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వ్యక్తి కదా, మా బాసు, నా గురువు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తేనే కాంగ్రెస్లోకి వచ్చిన, కాంగ్రెస్లో ఫ్రీడమ్ ఉంటుంది, నేను అట్లా తప్పులు మాట్లాడే వ్యక్తిని కాదు, నా పైన అబండాలు వేయకుర్రి, దుష్ప్రచారం చేయకుర్రి, నేను కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పి ఇదే తెల్లం వెంకట్రావు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు కదా. మరి పార్టీ మారలేదని చెప్పడం ఎందుకు? అదే పార్టీలో ఉన్నామని చెప్పడం ఎందుకు? ఇది అబద్ధం కాదా? తర్వాత అరకెపూడి గాంధీ, ఆయన అయితే పంచాయతీలో పెట్టుకున్నాడు. మరి పంచాయతీలో పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నువ్వు కాంగ్రెస్ పార్టీలో లేకపోతే? తర్వాత కృష్ణమోహన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన గద్వాల్ నియోజకవర్గంలో కేటీఆర్ పెద్ద మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలే. మరి నిజంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కేటీఆర్ పెట్టే మీటింగ్ పోలే కదా, ఎందుకు పోలే? పోకపోవడానికి గల కారణం ఏంది? తర్వాత గూడెంమైపాల్ రెడ్డి కేసీఆర్ నా దేవుడు, కేసీఆర్ అని నాకు చాలా ఇష్టం, కేసీఆర్ అసలు వ్యక్తే లేరని చెప్తాడు కదా. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెడితే ఎందుకు పోలే? పోకపోవడానికి గల కారణం ఏంది? ఇప్పుడు కేసీఆర్ వర్షన్ అదే, మేము బీఆర్ఎస్లోనే ఉన్నామన్నారు, మరి నేను ఇంత పెద్ద మీటింగ్ పెడితే ఎందుకు రాలేదు? రాకపోవడానికి గల కారణం ఏంది? మీరు నా పార్టీ వాళ్ళు అన్నప్పుడు నా పార్టీ మీటింగ్ రావాలి కదా, మీరు ఏమిటికి రాలే? తర్వాత ఈయనే దానం నాగేందర్, కేసీఆర్ ఈజ్ మై బాస్, కేసీఆర్ గొప్ప వ్యక్తి, బోలా శంకరుడు అని అన్నాడు. మరి అంత గొప్ప వ్యక్తి అన్నప్పుడు నువ్వు బీఆర్ఎస్లోనే కంటిన్యూ అవుతున్నప్పుడు బీఆర్ఎస్ పోవాలి కదా, మీటింగ్ పోవాలి కదా, పక్కనే కదా, ఖైరతాబాద్ పక్కనే కదా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు, మరి ఎందుకు పోలే? పోకపోవడానికి గల కారణం ఏంది? తర్వాత కడియం శ్రీహరి అయితే మొత్తం తేటతెల్ల మాటలు ఉంటాయి.
తేట తెల్లమేయిగా తెల్లగా ఉంటుంది ఆయన మాటలు కూడా దూది లెక్కనే ఉంటాయి మాటలు. నేను అబద్ధాలు చెప్పా, కడియం అంటే కమిట్మెంటు, కడియం అంటే అసలు ఘోరంగా ఉంటుందని చెప్పిండు. మరి నిజంగాను నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్లో కంటిన్యూ అవుతున్నాను, స్పీకర్ సార్ లేఖ రాసినావు కదా. మరి కడియం శ్రీహరి నీ టీఆర్ఎస్ ఎల్పి మీటింగు తెలంగాణ భవన్లో కేసీఆర్ పెడుతుంటే ఎందుకు పోలేదు కడియం శ్రీహరి? పోకపోవడానికి గల కారణం ఏంది? నువ్వు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు ఎందుకు పోతలేవు? బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు ఎందుకు అటెండ్ అవుతలేవు? మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఎందుకు సపోర్ట్ చేసినావు? ఇవన్నీ చెప్పు. మీరు అడ్డంగా దొరికిపోయి బుద్ధి లేకుండా ఈరోజు ఇంకా మేము బీఆర్ఎస్లో ఉన్నాం, టీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి మాట్లాడుతుర్రా. ఏమన్నా సిగ్గుండాలే కదా, ఏమన్నా ఉండాలే కదా. పార్టీ మారినప్పుడు తెలియదా? ఇప్పుడు కాళ్ళు మోకుతారు, కేసీఆర్ది పోయి దండం పెడతాం సార్ కాళ్ళు మోకుతాం అంటారు. బుద్ధుండాలి ఏమన్నా. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే, పెద్ద మనిషి, మాజీ స్పీకర్, మాజీ మంత్రి. తెలియదా? చట్టం తెలియదా? పార్టీ మారితే తీసి మూలకేత్తరు అనే విషయం తెలియదా? ఇవన్నీ తెలిసి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి పోయిండు కాంగ్రెస్ పార్టీలకు. రేవంత్ రెడ్డి పోచారం వల్ల ఇంటికి పోయి కనువగప్పిండు. మరి నేను బీఆర్ఎస్లో ఉన్నా అని పోచారం చెప్పినప్పుడు మీటింగ్ ఎందుకు పోలే? కేసీఆర్ మీటింగ్ అటెండ్ ఎందుకు కాలే? ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ మీటింగ్ పోతే కేసీఆర్ పక్కన కూర్చుంటుండే ఈరోజు బీఆర్ఎస్లో ఉంటే. ఇంత పెద్ద మనిషి ఖరాబ్ చేసుకున్నాడు మొత్తం. సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే. ఇక సంజయ్ కుమార్ కూడా కమిట్మెంట్ లేదు, కాకరకాయ లేదు, ఉత్తదే. ఏం కమిట్మెంట్ ఉంది 10 మంది ఎమ్మెల్యేలకు? ఏమైనా సిగ్గుశరం బుద్ధి ఉందా? జనాలు బీఆర్ఎస్ పార్టీ కోటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే జనాలను మోసం చేసిరు, పార్టీని మోసం చేసిరు, కేసీఆర్ని మోసం చేసి అందరినీ మోసం చేసి బుద్ధి లేకుండా ఇంకా బీఆర్ఎస్లో ఉండమని చెప్తున్నారు. ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ పోయి కేసీఆర్ కాళ్ళు మొక్కనికి రెడీ ఉన్నారు. సార్ తెలిసి తెలియకపోయినాం, ప్లీజ్ మేము బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తాం, మమ్మల్ని తీసుకోర్రి, మేము అటు ఇటు కాకుండా పోతున్నాం, అటు కాంగ్రెస్లో లేము ఇటు బీఆర్ఎస్లో లేము, మధ్యలో నిలుస్తున్నాం, మా దారేటో మాకు తెలుస్తలేదు, మాకు ఇప్పుడు బీఆర్ఎస్ఏ దిక్కు, కాంగ్రెస్ వాడు దగ్గరికి రానిత్తలేడు, కాబట్టి మీరు మళ్ళీ చేర్చుకోవాలి, మేము మళ్ళీ మీద దాంట్లోకి వస్తాం. ఆఖరికి కేసీఆర్ కాలుమొక్కనికి కూడా అడిగి ఉన్నారు 10 మంది ఎమ్మెల్యేలు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయారు ఎమ్మెల్యేలు అంతా. ఈ 10 మంది ఎమ్మెల్యేలు విచిత్రం, అసలు అధ్వాన పరిస్థితి వీళ్ళది. చీ అంటారు జనం వీళ్ళని చూసి. వీళ్ళు మళ్ళీ గెలుస్తారనుకుంటురా? ఛాన్సే లేదు, గెలవరు వీళ్ళు. ఖైరతాబాద్ల, స్టేషన్ గన్పూర్ల, భద్రాచలంల, బాన్సువాడల, చేవేలల, షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, గద్వాలు, పటాన్చెరు, జగిత్యాలు గెలవరు. గెలిచే అవకాశం లేదు. అసలు వీళ్ళకి నిలబడే అర్హత లేదు. వీళ్ళకు మళ్ళీ ఎవరు టికెట్ కూడా ఇవ్వద్దు, ఎవరు ఇవ్వద్దు, ఏ పార్టీ ఇవ్వద్దు టికెట్. అసలు వీళ్ళకి అర్హత ఉంటే టికెట్ ఇవ్వాలి. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు మళ్ళీ పోటీ చేసే అర్హత లేదు. వీళ్ళకి ఏ పార్టీ టికెట్ కూడా ఇవ్వద్దు. ఏ పార్టీనైనా టికెట్ ఇస్తే ఫస్ట్ ఆ పార్టీని కాన్స్టిట్యూన్సీలో బైకాట్ చేయాలి. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు జనాలను మోసం చేసి, పార్టీలను మోసం చేసి, బుద్ధి లేకుండా పార్టీలు మారుతూ ఉంటే ఈరోజు జనాలు తిరుగుబాటు చేయరా? రేపటి రోజు జనాలు బుద్ధి చెప్పరా? చెప్తారు కదా. కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ కోర్టుకు పోబోతున్నాడు. వీళ్ళు పోలే, మరి కేసీఆర్ మీటింగ్ పోలే. వాళ్ళు ఏ పార్టీ ఉన్నట్టు వీళ్ళు ఏ పార్టీలో ఉన్నట్టు, ఏ పార్టీలో కంటిన్యూ అవుతున్నట్టు వీళ్ళ కథ ఏంది? సో దయచేసి మీరు అందరూ కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఇది 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.